హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంకో వ్లాగ్ అయితే తీయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ సీజన్ దసరా. సో దసరా సెలవులు అయితే వచ్చాయన్నమాట. అండ్ 2 years తర్వాత నేనైతే దసరా సెలబ్రేషన్ కోసం అయితే ఇంటికి వెళ్తున్నాను. అండ్ మనం వెహికల్కి కొన్ని లగేజ్ యాక్సెసరీస్ కూడా యాడ్ చేసాము. వాటిని అయితే ఆగినప్పుడు చూపిస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం నూతన్కల్ దాటేసి మేడ్చల్ క్రాస్ అయ్యి మంచిర్యాల హైవేకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేడ్చల్ క్రాస్ అయిపోయాము. ఇంకొక కాసేపు డ్రైవ్ చేస్తే మనం అయితే మేడ్చల్ నుంచి మంచిర్యాల హైవేకి అయితే, అంటే సిద్దిపేట్ కరీంనగర్ మంచిర్యాల హైవేకి అయితే మనము కనెక్ట్ అయిపోతాము. సో మంచిర్యాలకు రీచ్ అవ్వగానే మిమ్మల్ని అయితే కలుస్తాను మళ్ళీ. సో ఆల్మోస్ట్ ఆల్ మనము మేడ్చల్ నుంచి మంచిర్యాల హైవేకి అయితే రీచ్ అయ్యాము. సో ఇదే అనమాట టర్న్. టువర్డ్స్ లెఫ్ట్ తీసుకుంటే మనం మంచిర్యాల హైవేకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మనకు మంచిర్యాల వచ్చేసి 180 to 200 kilometers, ఇంకెక్కువే ఉంటుంది. ఐ థింక్ సో 240 kilometers వరకు అయితే ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇంకా మెల్లగా వెళ్ళిపోదాము. 130 అయితే వస్తుంది, 130-140 ఈజీగా వెళ్ళిపోతుంది, దట్టు ఫుల్ లగేజ్తో. సో మనం అయితే 80-90లో వెళ్ళిపోదాము. ఇంజన్ అయితే కాస్త వామ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ స్పీడ్స్కి మనం కూడా కొద్దిగా అలవాటు పడిపోతామని చెప్పేసి రేజ్ చేశాను నేనైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం ప్రజ్ఞాపూర్ వెళ్ళిన తర్వాత టీ అయితే ఆగుదాము. అండ్ బాక్స్కి అయితే క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి. వెనక మనం టాప్ బాక్స్ పెట్టించామన్నమాట. మీకు చూపిస్తాను నేను ఆగిన తర్వాత. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద ప్రజ్ఞాపూర్ దగ్గర అయితే ఆగుదాము. పల్సర్ 150తో మనకు టార్గెట్ చేద్దాం అనుకున్నాడు క్యాండిడేట్, కానీ 150 ఎక్కడ, 200 ఎక్కడ, 220కే ఈయన ఈ 150 పట్టుకొస్తే ఏడవుతుంది స్వామి. సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే ప్రజ్ఞాపూర్ రీచ్ అయ్యామన్నమాట. దిస్ ఈజ్ ద న్యూ వాట్ యూ సే, ఇది కొత్త ఫ్లైఓవర్. యాక్చువల్లీ ఇది కొత్త ఫ్లైఓవర్ అనమాట. రోడ్లు మాత్రం ఏమాట కామాట అద్దరిపోయినాయి ఇటు. దిస్ ఈజ్ 3 lane మొత్తం 6 lane ఫ్లైఓవర్ అయితే వేసాడు ఇది ప్రజ్ఞాపూర్ దగ్గర. చాలా బాగుంది చూడ్డానికి అయితే. అండ్ రోడ్లు మాత్రం ఎక్సలెంట్, అసలు ఇంకా మన దమ్మ అన్నమాట. ఎంత పోతావో అంత అన్నట్టు ఉన్నాయి రోడ్లు. కానీ నేనైతే ఆల్వేస్ చెప్తాను, సేఫ్టీ గేర్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, ఆరామ్సే డ్రైవ్ చేయండి. ఇంజన్కి స్ట్రెస్ కాకుండా, మీకు స్ట్రెస్ కాకుండా వెళ్ళండి. మీ లైఫ్, బండి లైఫ్ రెండు పెరుగుతాయి. ఇది మాత్రం పాజిటివ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత ఒక టీ బ్రేక్ అయితే తీసుకుందాము. సో ఈ ఫ్లైఓవర్ అయితే కొత్త పడింది అనమాట. ముందుకెళ్ళి మనము టీ బ్రేక్ అయితే తీసుకుందాము. టీ తాగిన తర్వాత మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ ఇవాళ వచ్చేసి సద్దుల బతుకమ్మ. అందరూ పూలు కలెక్ట్ చేస్తున్నారు రోడ్డు మీద. తంగెడు పూలు చెట్లు బాగానే పెట్టినట్టున్నారు. సో రోడ్డు మీద కలెక్ట్ చేస్తున్నారు అనమాట బాగా. సో ప్రజెంట్ అయితే మొత్తానికి సిద్దిపేట అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ ఇంకొక 50-60 kilometers వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా అంత ఆకలిగా లేదు. మధ్యలో ఒక చిన్న టీ వేసామన్నమాట. సో ఇష్యూ అయితే లేదు. ప్రజెంట్ కంటిన్యూస్గా అయితే కొట్టేస్తున్నాను నేనైతే. అండ్ 70-80 హాఫ్ స్పీడ్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ప్రజెంట్ 550 rupees పెట్రోల్. ఓకే, ఫీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అయితే నియర్ బై కరీంనగర్ వచ్చేసాము. ఇక్కడ ఒకసారి డ్యామ్ చూడండి, వ్యూ అయితే అదిరిపోయింది అసలు. సో వ్యూ చూశారు కదా, మొత్తానికైతే అదిరిపోయింది వ్యూ అసలు. నిజంగా చాలా బాగుందని చెప్పొచ్చు. వావ్ వావ్ వావ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, గోదావరి వాటర్ సప్లై స్కీము phase 1 హైదరాబాద్ మెట్రో సప్లై క్లియర్ బోర్డ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట. సో అదిరిపోయింది. 2 బ్రిడ్జిలు ఉన్నాయి, చాలా బాగుంది. డ్రోన్ ఉంటే ఇంకా మస్తు వచ్చేది షార్ట్, కానీ ఓకే. హవెవర్ మనమైతే కంటిన్యూ చేద్దాం ఇంకా రైడు. సో గాయస్, ఫైనల్లీ మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్ అయితే రీచ్ అయిపోయాము.
ఇంకొక 8 to 10 కిలోమీటర్స్ అయితే ఉంది కరీంనగర్ రీచ్ అయిన తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము. ఐ థింక్ మార్నింగ్ నేను 6:15కి అట్లా బయలుదేరాను హైదరాబాద్ బాల్నగర్ నుంచి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 9 అవుతుంది. 3 hours వేసుకోండి. 3 hours ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకో 90 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. సో అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మన ట్రిప్ ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆగిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాను. సో మొత్తానికి అయితే కరీంనగర్ రీచ్ అయ్యామన్నమాట. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు లోవర్ డ్యామేజ్ ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను వీలైతే ఇప్పుడు. అండ్ కరీంనగర్ వచ్చేసి 4 ఉంది, రామగుండం 67, మంచిర్యాల వచ్చేసి 87 కిలోమీటర్లు ఉంది. కరీంనగర్ 4, రామగుండం 67, మంచిర్యాల 87 కిలోమీటర్లు ఉంది. అండ్ ఈ లైట్స్ మాత్రం ఏ మాట కామాట అద్దిరిపోయాయి అని చెప్పొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు తీగల బ్రిడ్జ్ ఉంటుంది, దాని ఆపోజిట్లో చూసుకున్నట్టయితే ఇటు మనకి LMD ప్రాజెక్ట్ అయితే ఉంది చూడండి. ఇదన్నమాట. మొత్తానికి కరీంనగర్ రీచ్ అయిపోయాము. అక్కడేమో వాటర్ డ్రాప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాము. మనం వచ్చేసి ఈసారి చొప్పదండి నుంచి అయితే వెళ్దాము, లక్షిట్పేట చొప్పదండి ఈ రూట్లో వెళ్దాము. లాస్ట్ టైం మన ఛానల్లో సేమ్ వ్లాగ్ మనం ఆల్రెడీ పెద్దపల్లి మంచిర్యాల నుంచి అయితే చేసినట్టు నాకు గుర్తుంది పర్ఫెక్ట్గా. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే నేను డైరెక్షన్ చేంజ్ చేశాను. ఈసారి లక్షిట్పేట చొప్పదండి నుంచి అయితే మనము వెళ్దాము. ఇది వచ్చేసి పెద్దపల్లి కమాన్. హే గైస్, మొత్తానికి అయితే ఇగో మంచిర్యాల టర్న్ అయితే తీసుకున్నాం కరీంనగర్కి వచ్చి. కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల సైడ్ అయితే లక్షిట్పేట సైడ్ అయితే చొప్పదండి ఈ ఏరియాకి అయితే టర్న్ తీసుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ సెంటర్ కోసం వెతుకుతున్నాను, షాప్లు ఏమి ఓపెన్ చేయలేదు టయానికి. మరి ఇంత పొద్దున్న ఓపెన్ చేయరా ఏంటి తెలియట్లేదు. ఆల్రెడీ ఇట్స్ 9 అరౌండ్ 9 అయితే అవుతుంది. ఆకలి దంచేస్తుంది, ఎందుకంటే పొద్దున్నే బయలుదేరాం కదా. సో మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. దోశ తిన్న తర్వాత మళ్ళీ అయితే ప్రజెంట్ అయితే కరీంనగర్ హోటల్ బాగా 9 అయిపోతుంది కదా. సో లెట్స్ స్టార్ట్ ద సో మొత్తానికి అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, తినేసాం. అండ్ సిటీ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ అయిపోయాం అనమాట. ఇంకా చొప్పదండి రూట్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి ఇంకొక 80-85 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు ఈజీగా. అండ్ ఈ రోడ్డు అనుకున్నంత బాగోదు, ఏది పెద్దపల్లి రూట్ ఉన్నంత బాగా అయితే ఉండదు. బొక్కలతో పగిలిపోయిన రోడ్ మీద చాలా డ్యామేజెస్ అవి ఉంటాయి. సో చూసుకొని నడిపితే బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ కాస్త లోడెడ్ బండి ప్లస్ మన వెనకాల టాప్ బాక్స్ ఉంది. సో అందుకని కొద్దిగా చూసుకొని నడపాలి ఇంకా. సో నేనైతే ఒక లిమిటెడ్ స్పీడ్లో అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మొత్తానికైతే రాయపట్నం అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది రాయపట్నం బ్రిడ్జ్. బ్యాక్ వాటర్ మాత్రం అదిరిపోతాయి. చాలామంది అయితే ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటారు. సో మనం కూడా మిడిల్కి వెళ్ళిన తర్వాత కాస్త ఆగేసి ఒక వీడియో క్లిప్ లాంటిది అయితే తీసుకుందాము. చాలా బాగుంటుంది ఈ లొకేషను యాక్చువల్లీ చెప్పడానికి. సో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మన బండి బాక్స్ అన్నా కదా, ఆ బాక్స్ కాస్త చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ ఆపేసి పక్కన. సో ఆగుదాం ఇక్కడ. ఇది కాస్త మిడిల్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఆగుదాము. మట్టి ఎక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఉంది. సరే ఇక్కడ ఆగుదాము. సో చూడండి, ఇదే అన్నమాట మన బండి టాప్ బాక్స్. ఇది లేటెస్ట్గా పెట్టించాము. ఇగో ఇది వచ్చేసి లాకింగ్ సిస్టమ్. దీన్ని తిప్పేసి తీస్తే వచ్చేది మనకి. అండ్ ఇది వచ్చేసి దీని టాప్ లాకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ ఇటు సైడ్ మన లోగో వేయించాం, బ్రూటల్ మోటో తెలుగు. ఇటు కూడా అండ్ థర్డ్ సైడ్ కూడా ఉంది. సో ఫైనల్లీ లాంగ్లో చూస్తే ఇట్లయితే కనిపిస్తుంది బండి మొత్తానికి, బ్రూటల్ మోటో తెలుగు అని చెప్పేసి. చాలా బాగుంది ఇది మొత్తానికి అయితే, నాకైతే నచ్చింది. మరి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సో ఇదన్నమాట బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా వెళ్తుంటే స్ప్రింగ్లా ఊగుద్ది, ఎందుకో తెలియదు. లైక్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ టైప్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. లైక్ పాతవి రాళ్ళతో ఉండేవి కదా, ఇది వచ్చేసి మొత్తం సిమెంట్ తోటి అనమాట. దీంట్లో కాస్త సస్పెన్షన్ అయితే బాగుంది, ఏ మాట కామాట. టెన్సైల్ స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉంది అనుకోని,
టెన్సైల్ స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వెహికల్ పోతూ ఉంటే ఊగుతూ ఉంటుంది బ్రిడ్జ్. ఐ డోంట్ నో మరి దీని మీద ఎన్ని టెస్టులు చేశారు ఏంటి అని. అండ్ పాత బ్రిడ్జ్ వచ్చేసి మనకు అటు సైడ్ నుంచి ఉండేది, అది మునిగిపోయింది వర్షాలు పడి. ఇప్పుడు మనకు అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యాక్టివేట్ అయిన తర్వాత వర్షాలు అండ్ బ్యాక్ వాటర్ పెరిగి అది మునిగిపోయింది అనమాట. దాన్ని ఓపెన్ చేయకముందు ప్రీ ప్లాన్డ్గా దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గూడెం, ఇక్కడ గూడెంగుట్ట టెంపుల్ కూడా ఉంటుంది, బాగుంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి వచ్చి చూడండి. సో మొత్తానికైతే లక్షిడిపేట అయితే రీచ్ అయ్యాము రాయపట్నం నుంచి. ఇటు నుంచి ఇంకా స్ట్రైట్ పోతే హాజీపూర్ వస్తుంది అనమాట, అది మా విలేజ్ యాక్చువల్లీ. సో అక్కడికైతే వెళ్ళాలి ప్రజెంట్. విషయం ఏంటంటే ఇంటి నుంచి కొన్ని తప్పకుండా పాటించాల్సిన కొన్ని పనులు వచ్చాయన్నమాట. 1 కేజీ బంతిపూలు తీసుకెళ్ళాలి. బంతిపూలు ఇవాళ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంటి దగ్గర. సో మా వాళ్ళు సెలబ్రేట్ చేస్తా అన్నారు, కిలో బంతిపూలు తీసుకురమ్మన్నారు. బంతిపూలు కొనుక్కొని వెళ్ళాలి ఇప్పుడు లక్షిడిపేటలో. ఎక్కడ కనిపిస్తాయో ఏమో, మనకేమో ఈ పూలు ఇవన్నీ తెలియదు. 2 టైర్లు తీసి దీంట్లో ఏది ఒరిజినల్, ఏది మంచిది, ఏది చెడ్డిది అంటే చెప్తాము. 2 సిలిండర్ బ్లాకులు మనం ముందర పెట్టి ఏది పర్ఫెక్ట్ ఉంది అంటే చెప్తాము. కానీ బంతిపూలు ఏరడం అంత కష్టమైన పని ఇంకోట్లే. అన్న నంబర్ చెప్పవా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సరే ఏం పెట్టేద్దాం. సో మొత్తానికైతే పూలు అయితే కొనేసామన్నమాట. ఇక్కడ పెట్టాము, మనకు స్పేస్ లేదు, బ్యాగ్ తీయలేదు, టాప్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి. టాప్ బాక్స్లోనేమో మొత్తం క్లాత్స్ ఉన్నాయి, పట్టవు. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టా. మెల్లిగా తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాం ఈజీగా. సో ఈ రోడ్ వచ్చేసి లక్షిడిపేట టు మంచిర్యాల వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ ఫుల్ ఆఫ్ ఆర్చ్ టైప్లో చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది చూడడానికి. వెరీ బ్యూటిఫుల్ రోడ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఒక రోడ్ ఉన్నందుకు ఐఎమ్ హ్యాపీ. నాకు ఏ డే అయినా కూడా ఈ రోడ్ మీద ట్రావెల్ చేయాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకటేమో మనకు ఇంటికి వెళ్ళడానికి వే కాబట్టి అదొక హ్యాపీనెస్. అండ్ రెండోది వచ్చేసి నాకు ఇట్లా గ్రీనరీ ఉంటే స్పెషల్లీ చాలా ఇష్టం అబ్బా, ఏ రోడ్లో అయినా కూడా. అండ్ ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకో 10 కిలోమీటర్స్ మ్యాక్స్, అంత కూడా ఉండదు. బట్ ఎగ్జాక్ట్గా మ్యాప్స్ పెట్టుంచే మనకు తెలిసేది, కాకపోతే మ్యాప్స్ పెట్టలేదు కదా. చూద్దాం నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకంటే నాకు ఈ రూట్ బాగా తెలుసు, అందుకని మ్యాప్స్ పెట్టలేదు నేను. సో ఇదన్నమాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్. సో స్కూలింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇదే రోడ్ అనమాట మా ఊరికి వెళ్ళడానికి, ద వన్ అండ్ ఓన్లీ వే. సో మొత్తానికైతే 11 అవుతుంది, మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయ్యాను. ప్రజెంట్ ఐ థింక్ సో 11:30, ఓకే 12 అనుకున్నా కూడా 6 అవర్స్లో మొత్తానికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇల్లు డీటెయిల్స్ అవి సారీ ఐ కాంట్ పోస్ట్, ఎందుకంటే అంత బాగుండదు కాబట్టి నేను కూడా పోస్ట్ చేయాలనుకోవట్లేదు. దెన్ మీట్ యూ అగైన్. ఇదిగో చెప్పాను కదా బంతిపూలు కొందామని, బంతిపూలు కొనేసా కేజీ. టేక్ కేర్, బై బై. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా కొత్త కంటెంట్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్